నమస్కారం. ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొద్దుతిరుగుడు సాగులో పాటించే పద్ధతులు, రైతులకు లాభాలను తెచ్చిపెట్టే పంట గింజలు. నిజామాబాద్లో జోరుగా ఖరీఫ్ పనులు, పొలాల్లో సాగుతున్న అన్నదాతల నాగళ్లు. మహబూబ్ నగర్లో సాగుకు సన్నద్ధం, కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా కురిసిన వర్షం. కోళ్ల పెంపకంతో అధికంగా ఆదాయం, మెలకువలతో పొందవచ్చు గుడ్లు, మాంసం. పొద్దుతిరుగుడు సాగు అధిక లాభాలు తెచ్చిపెడుతుంది. దీని నూనెకు విపరీతమైన డిమాండ్ ఉంది. మేలైన రకాలను ఎంచుకొని పండించుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది. అయితే సస్యరక్షణ చర్యలు సకాలంలో చేయవలసి ఉంటుంది. వ్యవసాయం లాభదాయకంగా సాగాలంటే ఎంచుకునే పంటల్లో అనుకున్న స్థాయిలో దిగుబడులు దక్కాలి. మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కాలాల్లో కలిసి వచ్చే పంటలను సాగు చేసుకోవాలి. వాణిజ్య పంటలను వేసుకుంటే ఆర్థికంగా ఉపయోగపడతాయి. నూనె గింజల సాగు అందుకు దోహదపడుతుంది. నూనె గింజల్లో ఆదాయాన్ని ఇచ్చే పొద్దుతిరుగుడు సాగు లాభదాయకంగా ఉంటుంది. మార్కెట్లో దీని నూనెకు మంచి డిమాండ్ ఉంటుంది. సన్ఫ్లవర్ పండించే రైతులు దానికి సంబంధించిన పద్ధతులను ముందుగా తెలుసుకోవాలి. పంటపై పూర్తి అవగాహన లేకుండా ఏ పంట జోలికి పోవద్దు. పంటలో రకాలు, అధిక దిగుబడినిచ్చే గుణాలు, మార్కెట్ రేట్లు, వీటన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే సాగుకు శ్రీకారం చుట్టాలి. పొద్దుతిరుగుడు పువ్వుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా సాగు చేస్తుంటారు. నూనె గింజల్లో అధికంగా సాగు చేస్తున్న పంట కూడా ఇదే. ఈ నూనెలో లినోలిక్ ఆమ్లం అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కూడా వేరుశెనగ, నువ్వుల నూనె కంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈ ఆయిల్ని వనస్పతి తయారీకి, వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో విస్తారంగా వాడుతుంటారు. నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పిలో అధికంగా మాంసకృతులు ఉండడం వల్ల పశువులు, కోళ్ల దాణాగా విరివిగా వాడుతున్నారు. ఈ పంట ఎదుగుదల 12 గంటలు పగటి సమయం ఉంటే బాగా ఎదుగుతుంది. ఈ పంట సాగుకు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనువైంది. వర్షాకాలంలో 500 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి. అది సమానంగా విస్తరించి పూత, గింజకట్టు దశలో అధిక వర్షపాతం లేకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు. నీటిపారుదల కింద పొద్దుతిరుగుడు పంటను సంవత్సరం పొడుగునా పండించవచ్చు. అయితే పంట విత్తే ముందు, పూత, గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాలం వర్షంతో గాని లేదా పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. వేసవిలో విత్తిన పంట ఖరీఫ్ కంటే అధిక దిగుబడినిస్తుంది. ఖరీఫ్లో తేలికపాటి నేలల్లో జూన్ 2వ పక్షం నుంచి జూలై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. వరి తర్వాత పొద్దుతిరుగుడు వేసుకున్నట్లయితే డిసెంబర్ ఆఖరి వారం నుంచి జనవరి మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. విత్తే సమయం కూడా నూనె నాణ్యతను పెంచుతుంది. పువ్వు వికసించే, విత్తనం గట్టిపడే సమయంలో ఎక్కువ పగలు, సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువ వస్తుంది. ఈ పంటను సాగు చేయాలనుకుంటే ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. వర్షాధార పరిస్థితుల్లో వెంటనే విత్తనం మొలకెత్తడానికి, ఆశించిన మొక్కల సాంద్రత పొందడానికి విత్తనాలను నానబెట్టుకోవాలి. లీటర్ నీటికి కిలో విత్తనం వంతున 14 గంటల పాటు మంచినీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి విత్తినట్లయితే మొలకల శాతం పెరుగుతుంది. తేలిక నెలల్లో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 నుంచి 25 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తనాలను నాటుకోవాలి. బరువు నెలల్లో వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు దూరం ఉండాలి. పాదుకు 2 నుంచి 3 విత్తనాలు విత్తుకోవాలి. వాతావరణాన్ని బట్టి ఎర్ర నేలల్లో 6 నుంచి 10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెడుతూ ఉండాలి. మొగ్గ తొడుగు దశ,
పువ్వు వికసించు దశ, గింజకట్టు దశలు కీలక దశలు. కాబట్టి ఈ సమయాల్లో నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ దశల్లో పంట ఎటువంటి పరిస్థితుల్లోనూ నీటి ఎద్దడి ఉండకుండా జాగ్రత్త పడాలి. నీటి లభ్యత తక్కువగా ఉంటే సాలు మార్చి సాలు పద్ధతిలో నీరు పెట్టాలి. దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా స్క్లెరోషియం వడలు తెగులు వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు. విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు పెండిమిథిలాన్ 30% ఈసీ లేదా అల్లాక్లోర్ 50% ఈసీ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పైరుపై పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి. తొలకరి జల్లులు పడటంతో నిజామాబాద్ రైతులు హుషారుగా పొలం పనులు ప్రారంభించారు. చేను చెలకలను సాగుకు సమాయత్తం చేస్తున్నారు. వరి పండించాలనుకునే రైతులు పొలంలో నారుమడిని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి వర్షాలు కొంత ఆలస్యం కావడంతో ఆందోళన పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నిజామాబాద్ రైతులు పొలం పనులు ప్రారంభించారు. తొలకరి చినుకులు పలకరించడంతో నాగలికి పదును పెడుతున్నారు. వ్యవసాయంలో అందరికన్నా ముందుండే నిజామాబాద్ రైతులు మృగశిర కార్తె మొదలు కావడంతో హుషారుగా పనిలో పడ్డారు. పొలాలను దున్ని చదును చేసుకుంటున్నారు. నిజామాబాద్లో అనేక రకాల పంటలు పండిస్తారు. వరి, చెరుకు, పసుపు పంటలతో పాటు అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోనే అధికంగా వరి సాగు చేస్తారు. వరి సాగు కోసం పొలాలను దున్ని చదును చేసుకుంటున్నారు. నారుముడి కోసం పొలాల్ని తయారు చేస్తున్నారు. కొందరు రైతులు ఇప్పటికే నారుముడులు వేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నారు బాగా మొలకెత్తి తీయడానికి తయారుగా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా పనులు తొలి దశలోనే ఉన్నాయి. పొలాల్లో ట్రాక్టర్తో కొందరు దున్నుకుంటున్నారు. సంప్రదాయ నాగలి కట్టి చిన్న రైతులు సాగుకు చేలును సన్నద్ధం చేస్తున్నారు. ఈసారి వానలు కాస్త ఆలస్యం కావడంతో రైతులు కొంత ఆందోళన పడుతున్నారు. ఖరీఫ్ కలిసి వస్తుందా లేదా అని వానల కోసం ఎదురుచూస్తున్నారు. సాగునీటి వసతి ఉన్నవాళ్లు ఇప్పటికే వరి సాగు కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. నారుమడిని వేసుకుని ఎరువులు తెచ్చుకుంటున్నారు. ఎరువుల ధరలు ఈసారి బాగా పెరగడంతో పెద్ద ఎత్తున కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో సేంద్రియ ఎరువులను వాడుకోవాలనుకుంటున్నారు. నిజానికి సేంద్రియ ఎరువుల వల్లనే పంటలు బాగా పండించుకోగలుగుతాం. రసాయనిక ఎరువుల వల్ల నేల సారం రాను రాను పూర్తిగా కోల్పోతుంది. అందువల్ల సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. వర్మీ కాంపోస్ట్ ని మనమే తయారు చేసుకోవచ్చు. ఈ వర్మీ కాంపోస్ట్ వల్ల నేలలు బాగా సారవంతమవుతాయి. పురాతన కాలంలో రైతులు పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేశారన్న సంగతి గుర్తు చేసుకోవాలి. సాగులో మెళకువలు పాటిస్తేనే ఆశించిన దిగుబడులు దక్కుతాయి. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడికి తగినంత ఫలితం ఉంటుంది. ఏరువాకలో ఇప్పుడొక విరామం తీసుకుందాం. ఏరువాక బులెటిన్కు తిరిగి స్వాగతం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో మహబూబ్ నగర్లో అన్నదాతలు పొలం పనులు మొదలుపెట్టారు. ఈసారి తొలకరి చినుకులు రావడంతో సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా వానలు పడలేదు. దీంతో రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది కంటే ముందుగానే మహబూబ్ నగర్ జిల్లాలో వరుణుడు కరుణించిన నేపథ్యంలో
కొన్ని చోట్ల ఇప్పటికే విత్తనాలు చల్లుకున్నారు. ఖరీఫ్ సీజన్కు ముందు వర్షం కురవడంతో అన్నదాత పొలం పనుల్లో బిజీ అయిపోయాడు. పొలాలను సిద్ధం చేసుకుని విత్తనాలు వేసుకున్నాడు. అయితే విత్తనాలు వేసిన తర్వాత మళ్లీ వరుణుడు కరుణించలేదు. దీంతో ఇప్పటి వరకు విత్తనాలు మొలకెత్తిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎరువులు, విత్తనాలు మాత్రం బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఉందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పొలం సిద్ధం చేసుకోవడానికి వేల రూపాయలు ఖర్చయిందని, ఈ దశలో విత్తనాలు, ఎరువులు బ్లాక్లో తెచ్చుకున్నామని అంటున్నారు. ఇటు కొన్ని చోట్ల ఇప్పటి వరకు వర్షాలే కురవలేదు. దుక్కి దున్ని అదును కోసం రైతన్న ఎదురు చూస్తున్నాడు. ట్రాక్టర్ ద్వారా పొలాలను సిద్ధం చేసుకుంటున్నాడు. భూమి లేని కొంతమంది భూస్వాముల దగ్గర నుంచి పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. ఎకరాకు 3,000 నుంచి 6,000 రూపాయలు చెల్లించి సాగు చేసేందుకు రెడీ అయ్యారు. కిందటి ఏడాది కంటే ఈసారి ఎక్కువ మొత్తంలో విత్తనాలు వేసే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు గత జూన్ నుండి మే మాసం వరకు 604.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతంకు 874 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇది సాధారణం కన్నా 44.6% ఎక్కువ. నిజామాబాద్ జిల్లా చెరుకు రైతులు బకాయిలు రాక ఆందోళన పడుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యాల నిర్లక్ష్యంతో దిగాలు పడుతున్నారు. క్రషింగ్ చెరుకును తరలించిన రైతులకు ఇప్పటికీ డబ్బులు దక్కకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక యాతన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ చెరుకు పంటకు పెట్టింది పేరు. ఇక్కడ చెరుకును విస్తారంగా పండిస్తారు. నీటి వసతి చాలినంతగా ఉండడంతో చాలామంది రైతులు చెరుకును సాగు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం తమ పొలంలో కొంతవరకైనా చెరుకును సాగు చేయడం జిల్లా రైతుకు ఆనవాయితీగా వస్తుంది. వాణిజ్యపరంగా ఈ పంటకు చాలా డిమాండ్ ఉండడంతో రైతులు చెరుకు సాగును చేపడుతున్నారు. ఎంతో ఆశతో చెరుకు సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. క్రషింగ్ డబ్బులు ఇంతవరకు ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించలేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీలో 2013-2014 సీజన్లో 172,000 టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. టన్నుకు 3,500 రూపాయలు మద్దతు ధర చెల్లించాలని రైతులు కోరారు. అయితే యాజమాన్యం మాత్రం 2,600 చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో గత్యంతరం లేని రైతులు ఆ ధరకే చెరుకును సరఫరా చేశారు. 15 రోజుల్లో డబ్బులు ఇస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. సరేననుకున్న రైతులు చెరుకును అందజేశారు. ఇచ్చిన హామీని పక్కన పెట్టి యాజమాన్యం మొదటి 4 రౌండ్లలో 2,400 మాత్రమే ఇచ్చింది. 5వ రౌండ్లో 7 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు మొత్తం 10,30 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇక కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా ముంజోజిపల్లి యూనిట్లకు కూడా రైతులు చెరుకును సరఫరా చేశారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలోని 3 యూనిట్లలో మొత్తం 45 కోట్ల బకాయిలు పెరిగిపోయాయని బాధితులు వాపోతున్నారు. ఈ డబ్బుల కోసం 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఆసియా ఖండంలోనే పేరు గాంచినటువంటి షుగర్ ఫ్యాక్టరీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. అది గత ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చాలా నష్టపోయింది. ఇది ప్రైవేట్ పరం అయిన తర్వాత ఇక్కడ పండించేటువంటి చెరుకు రైతులకు సకాలంలో చెరుకు పండించి ఫ్యాక్టరీ తోలిన తర్వాత రైతులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కూడా రైతులు ఆర్థికంగా చాలా నష్టాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రాంతంలో కనపడతా ఉంది. మరోవైపు రైతుల బకాయిలను ఇప్పిస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ హామీ ఇస్తున్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అంటున్నారు. ఇప్పటికే కేన్ కమిషనర్ బకాయిలు చెల్లించాలని ఆదేశించారని ఆయన చెప్తున్నారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా, ఏదైతే చెరుకు రైతులన్నలు ఉన్నారో వాళ్ళకి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళకి ఏదైతే డబ్బులు బకాయిలు ఉన్నాయో అది 10.5 కోట్ల దాకా ఉంది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. 9 నుంచి 15 లోపల ముందు 9-10 తారీఖు కల్లా వాళ్ళు ఒక 5 కోట్లు ఇచ్చేస్తా అన్నారు. మళ్ళీ ఒక 5.5 కోట్లు 15 లోపల వాళ్ళు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. రైతుల నుంచి చెరుకును తీసుకుంటున్నప్పుడే డబ్బులు చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అప్పులు చేసి చెరుకును పండించామని సకాలంలో డబ్బులు రాకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కోళ్ల పెంపకం రైతుల ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. కోడిగుడ్లకు మంచి ధర పలుకుతోంది. అంతేకాదు కోడి మాంసానికి మంచి గిరాకీ ఉంది. కోడి పిల్లలను పెంచడం వల్ల వచ్చే లాభాలు ఎక్కువే. అందుకే రైతన్నలు కోళ్ల పెంపకంపై దృష్టి పెడితే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. కోడికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. అసలు కోడి కూయనిదే తెల్లవారదంటారు. అందుకేనేమో పురాతన కాలం నుంచి రైతులు కోళ్ల పెంపకాన్ని సాగిస్తున్నారు. అనాదిగా ఇది ఓ ఆచారంగా మారిపోయింది. కోళ్లు లేని పల్లెటూరు అసలు ఉండేదే కాదు. కోడి లేని ఇళ్ళు కనపడకపోయేవి. ప్రతి పండుగకి కోడి కోసుకు తినడం ఒక ఆచారంగా వస్తోంది. చుట్టాలు పక్కాలు వచ్చినా కోడిని కోయాల్సిందే. కోడిని కోసి వండి పెట్టకపోతే ఎంతటి దగ్గరి చుట్టమైనా అలిగిపోతాడు, అసహనంగా చూస్తాడు. అందుకే చుట్టాలొస్తే కోడి తల తెగాల్సిందే. అది ఎంత మురిపెంగా పెంచుకున్న కోడినైనా బంధువుల కోసం మర్డర్ చేయాల్సిందే. పల్లె పదాల్లో కోడి మీద ప్రత్యేకించి పాటలు కూడా ఉన్నాయంటే మనిషి జీవనంలో కోడి పాత్ర ఎంతో తెలిసిపోతోంది. ఇక మనం అసలు విషయంలోకి వద్దాం. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మన దేశం 3వ స్థానంలో ఉంది. అలాగే కోళ్ల మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం ఆక్రమించింది. ఇక గుడ్లు మాంసం ఉత్పత్తిలోనూ మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఏ విధంగా చూసినా కోళ్ల విషయంలో మన రాష్ట్రమే ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించింది. అది మన రైతన్న గొప్పతనం. చేయాలనుకున్నప్పుడు ఏవి ఎక్కువ మోతాదులో మాంసం కలిగి ఉంటాయో తెలుసుకోవాలి. దేశవాళీ కోళ్లను పెంచుకోవడం మానేయొద్దు. అదే సమయంలో హైబ్రిడ్ కోళ్లను పెంచుకోవాలి. ప్రస్తుతం ఇన్బ్రిడ్, హైబ్రిడ్ పద్ధతిలో రూపొందించిన కోళ్ల హ్యాచరీలు ఉన్నాయి. కోడి పిల్లలు రకరకాల రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏడాదికి 290 నుంచి 320 గుడ్లనిస్తాయి. స్వచ్ఛమైన జాతుల కన్నా హైబ్రిడ్ కోళ్లలో ప్రతి కోడి 40 నుంచి 60 గుడ్లు అదనంగా పెడుతుంది. మన రాష్ట్రంలో సుమారు 110 హెచరీలున్నాయి. బీవీ 300, హెచ్హెచ్ 260, బోవాన్స్, డిక్పాల్, సేవర్ అనేవి గుడ్లనిచ్చే కోళ్లు. ఇవి హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలోనూ దొరుకుతాయి. ఇక చిత్తూరు, విజయవాడ, వరంగల్ వంటి ప్రాంతాల్లోనూ హెచరీస్ అందుబాటులో ఉన్నాయి. కోళ్ల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మాణం చేసే స్థలంలో మంచినీటి వసతి, విద్యుత్ సరఫరా ఉండాలి. అంతేకాకుండా మార్కెట్లకు దగ్గరగా ఉంటే మరీ మంచిది. షెడ్డును చాలా ఎత్తుగా నిర్మిస్తే గాలి బాగా వస్తుంది, మురుగునీరు లేకుండా పోతుంది. ఖర్చు తక్కువ అని సులభంగా అగ్ని ప్రమాదానికి గురయ్యే సామాగ్రిని వాడకపోవడమే మంచిది. కాంక్రీట్ నేల, గోడలకు బదులుగా అల్లిన ఇనుపతీగ, పైకప్పుకు రేకులు వాడాలి. చిన్నకారు రైతులకు వివిధ రకాలైన కోళ్ల కొరకు వేరువేరు షెడ్లను నిర్మించడం సాధ్యం కాదు. అన్ని రకాల కోళ్లను ఒకే షెడ్డులో పెంచినా నష్టమేముండదు. కోడి పిల్లలను తీసుకునేటప్పుడు ఒకరోజు వయసు పిల్లలను ఎంచుకోవడం ఎంతైనా మంచిది. బ్రూడర్ మేత తొట్లు, నీటి తొట్లను క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. నేలపై వరి పొట్టు లేదా వేరుశెనగ పొట్టు 2 నుంచి 3 అంగుళాల మందం వేయాలి. నీటి తొట్లు బ్రూడర్ కింద బండి చక్రం ఆకారంలో ఒకదాని తర్వాత మరొకటి అమర్చుకోవాలి.
కోడి పిల్లలను షెడ్లో పెట్టే సమయానికి 2 గంటల ముందే లైట్లను వెలిగించి ఉంచాలి. కోడి పిల్లలను తెచ్చిన రోజు మొక్కజొన్న నూకను కాగితంపై దాణాగా పలుచగా చల్లాలి. మరుసటి రోజు నుంచి చిన్నపిల్లల దాణాను మేత తొట్టిలో పెట్టి మేపాలి. బ్రూడర్ చుట్టూ 2 నుంచి 3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టగాని రేకులు గాని వృత్తాకారంలో రక్షక దడిని ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు 2 లేదా 3 సార్లు కోడి పిల్లల ఆరోగ్య అవసరాలు చూడాల్సి ఉంటుంది. చిన్న పిల్లలను పెంచే షెడ్డుకు పెద్ద కోళ్లను పెంచే షెడ్డుకు మధ్య కనీసం 100 గజాల దూరం ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద కోళ్ల షెడ్లో పనిచేసే వ్యక్తిని చిన్న కోళ్ల షెడ్లోకి రానియొద్దు. ఎందుకంటే పెద్ద కోళ్లలో ఏవైనా జబ్బు పడితే అవి చిన్న కోళ్లకు వెంటనే సోకి అవి చనిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా కోళ్లను పెంచుకునే ముందు ఒక వెటర్నరీ డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. తరచూ డాక్టర్తో కోడి పిల్లలకు పరీక్షలు చేయించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే వాటికి చికిత్స చేయించాలి. ఎందుకంటే చిన్న కోడి పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల వెంటనే వాటికి తగిన వైద్యం చేయించాలి. జాతి కోళ్లను షెడ్ ఆవరణలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలులు రాకుండా షెడ్డుకు 2 వైపులా గోనె సంచులను లేదా ప్లాస్టిక్ పరదాలను ఏర్పాటు చేయాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కోడి పిల్లలు ఎదిగి వచ్చి మనకు లాభం తెచ్చిపెడతాయి. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.